సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈవినింగ్ అయితే అయిందనమాట. సో ఇంకా చల్లబడింది క్లైమేట్ అయితే, మాట్లాడదామని చెప్పేసి మీతో ఇలా మాట్లాడుతున్నాము. సో ఇంకా రోడ్డుకు వాటర్ కొట్టేస్తుంది మా అమ్మ అయితే. ఇంకెందుకంటే ఈరోజు ఫుల్గా వచ్చిందనమాట కొలాయి అయితే. సో నీళ్ళు వచ్చినాయి కొలాయిలో, 2 వారాలు అయింది అసలు రావట్లేదు అనమాట. బట్ ఈరోజు వచ్చింది. సో ఈ వాటర్ పడింది. సో మన దగ్గర ఉంది కదా, సో వాటర్ వచ్చినాయి కాబట్టి ఫుల్గా పట్టేసుకొని సో ఒక చింత లేకుండా వాడేసుకుంటున్నాం అనమాట. సో ఇంకా కాబట్టి మా వాళ్ళు ఇంకా టీ ప్రోగ్రామ్ ఇవన్నీ ఉంటాయి కదా ఈవినింగ్ అవును. సో ఇంకా సామాను మొదలు పెట్టేశారు. సో టీ చేయడం, వంటకి సన్నాహాలు చేయడం, ఏ వంట చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరికి అదే కదా. సో చేసుకున్న పని అంటే పనికి వెళ్ళే ముందు ఏం చేసుకోవాలి, తిరిగి పనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి. సో ఇలానే ఉంటాయి. సో ఇంకా మన ఇంట్లో కూడా సేమ్ అలానే. నువ్వేంది చెవులకి ఏం కట్టుకోవా? నువ్వు తిట్టించుకునేది కానీ ఇంట్లో వాళ్ళని తిట్టిపోద్దురా. ఎన్నిసార్లు చెప్పాలి? అసలు ఉడుకు అనిపిస్తుంది అనమాట. కొంతసేపు కరెంట్ పోతే సైలెంట్ తీసుకుంటాను అనమాట దగ్గరికి. ఓకే, నీకు అందట్లేదా? ఓకే. సో ఏ డాడీ, చిన్న పాప పాలు ఇచ్చి స్నానం చిన్న డాడీ నా ఇక్కడ ఉండేది. డాడీ భోజనం చేసినావా డాడీ? నిద్ర మత్తు ఎక్కినట్టుంది కదా. పాలు లాతి మాత్రం ఎవరిని పట్టించుకోదు అనుకోండి. చాలా అంటే చాలా ఎవరిని పట్టించుకోదు. ఏంది అది, నువ్వు తినేసాయి. తినాలా ఈ అమ్మని పోయి తొట్టిలోనే వేయాల. తొట్టిలోనే వేస్తే కొంచెం పువ్వుకుంటుంది. ఆ తొట్లు కూడా కిందకి జగ్గేదే. టీ బ్రెడ్ తింటుంది. లీవ్ తీసుకోండి కొంచెం పాపని. అమ్మగారికి టీ బ్రేక్ అమ్మ. ఈ టీ బ్రేక్ కూడా వదలకపోతే కష్టము. ఎందుకంటే ఈమె భోజనం చేయాలి, ఈమె కడుపు నిండాలంటే ముందు ఆమె కడుపు నిండాలి కాబట్టి ఆమె కడుపు నిండకపోతే ఇబ్బంది. ఓకే, సో కాబట్టి కొంచెం అప్పుడప్పుడు గ్యాప్ ఇవ్వాలి. మ్యాక్సిమం నేను ఉన్నానంటే నాకు తెలిసి 1 అవర్ వరకు నేను చాలా ఎత్తుకుంటానండి. సో వదలను. ఇంకా లేనప్పుడు ఉయ్యాల్లోనే ఇంట్లో కొంతమంది తలా కాసేపు ఎత్తుకుంటే నేను అందుకే కింద ఇప్పుడు ప్రేమ చూపించచ్చు కానీ తర్వాత ఏమవుతుందో తను పని చేసుకుంటే ఎప్పుడైనా ఉయ్యాల్లో వేసి కానీ సో పడుకోబెట్టి కానీ సో అట్లా పెట్టి పని చేసుకుందామంటే అప్పుడు మాట వినరు. ఎందుకంటే అలవాటు ఇట్లనే పడి ఉంటుంది అనమాట అది కదా. అన్ని బాగా వింటుంది ఆ పాప మాటలు. ఉయ్యాల్లోనే వేస్తాను నేనైతే. ఉయ్యాల్లోనే వేసి ఉయ్యాల్లోనే కింద వెళ్ళిపోయిందా, ఉయ్యాల్లోనే లేకుంటే కింద మంచం మీద కింద వేస్తే గుర్తుపడుతుంది ఆ పాప. తెలిసిపోతుంది. అంటే యాక్చువల్గా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నాకు తెలిసి ఒక 2-3 నెలలకు రావాల్సిన తెలివి ఇప్పుడే పెరిగిపోయింది. మా ఉన్నదేమో తెలిపిస్తారా. సో చాలా మనుషులు గుర్తుపట్టడం కానీ సో కింద వేసి ఏడవడం కానీ అవన్నీ ముందుగానే జ్ఞానం ఎక్కువ ఉందన్నమాట. సో చాలామంది అంటారు అసలు ఇంత నెల కరెక్ట్గా 1 మంత్ కంప్లీట్. లాస్ట్ వీడియో పెట్టాను కదా నిన్న. సో 1 మంత్ కంప్లీట్ ఉండి అంతే. 1 మంత్కి ఇంత బాగుంది. సో దిష్టి పెట్టేస్తున్నారు. వచ్చిపోయే వాళ్ళందరూ రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళందరూ దిష్టి పెట్టడమే ఉంది కానీ ఏ దిష్టి తగలడం లేదు. వాళ్ళ మమ్మీ ఇక్కడొకటి బ్లాక్, ఇక్కడొకటి కాలుకొకటి పెట్టేసింది కాబట్టి దిష్టి తగలదంట. సో ఆమె ఫీలింగ్ అది. మరి ఎందుకు జరుగుతుంటా మా టమోటాలు లేవు, అట్లే పోతే ఏమైనా కూరగాయలు సాయంత్రంకి లేవు. ఏం తీసుకొని వస్తావమ్మా? ఏమోటి ఆలోచన చేసి తీసుకోరామ్మా. ఇంకా రొట్టె చేద్దామా? బెండకాయలే వదినకి మనకైతే ఇంకా అవు మా టీ అయితే టీ తాగిపోతావా? పంచా ఈవినింగ్ అయితే కావస్తుంది అనమాట. కావస్తుంది కదండి, ఇంక అయ్యింది ఆల్మోస్ట్. తెస్తామా? టీ కొంతసేపు అయినమాట చేసి నేను అట్లే మర్చిపోయినాను. అమ్మ ఇంకా బయట అంతా నీళ్ళు కొడుతుంది లేక కొట్టి నాకు ఇద్దాము అని. ఇంకా ఇప్పుడు అమ్మాయి గుర్తు చేసింది. టీ ఇస్తే బాగుంటుంది మరి అంటది అమ్మ. నీ బ్రష్ ఆడదు మరి? అక్కడేనా పెట్టేది బ్రష్? ఎక్కడ దాచిపెట్టుకోవాలి బ్రష్ యాక్చువల్గా చెప్పు? ఇంట్లో కానీ బాత్రూంలో కానీ పెట్టాలి. స్టెప్స్ మీద పెడితే ఎట్లా? మళ్ళీ పొద్దునేమో కొత్త బ్రష్ కొని అంటావు.
ఏడుస్తుంది కదా అప్పుడే. మా రౌండ్ అప్ చేద్దాం డాడీ. ఎవరు ఏడిపించింది? ఇద్దరులో ఎవరు ఏడిపించింది నాకు కరెక్ట్గా చెప్పండి. నువ్వేనా? నువ్వా? ఎవరు మళ్ళీ? సో ఇంకా మా ప్రమిదలు అయిపోతే సో ఇంకా ఓవర్ ఇదే తీసుకోమ్మా. మాట వినట్లేదు. ఇగో గ్లోరీ నువ్వే పోయి గ్లోరీ నా బిడ్డకి. గ్లోరక్క నిద్ర బాగా పోతుంది కాబట్టి మొన్న నన్ను పెళ్లి పోయిన 2 రోజులు పోసేది అట్లే ఫుల్ పండుకుంటుందంట. ఎందుకట్లా? ఏమో నిద్రే వాడమ్మా. గ్లోరమ్మ పోస్తే అసలు మేమే లేపుతుంటే లేయి పాప అని లేపి పాలిచ్చి నిలువ వస్తుంటే అట్లా లేయే అసలు నిద్రే పోదనమాట. తొట్టులో కొంచెం ప్రెషర్ పలకాల లేస్తుంది. అట్లా ఏదో టీ లేదు ఇంకా అయిపోయి కదా. లేదు ప్రైజీ ఏం అల్లరి ఏమంట అక్కల్లో ఏంది అరుస్తున్నారే? మళ్ళీ జాగ్రత్తగా ఆడుకోండి. సో ఫ్రెండ్స్ ఇంక వెళ్ళైతే నేను మినరల్ వాటర్ అయితే పట్టుకొచ్చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కొల్లాయికి వచ్చే నీళ్ళే మేము తాగేది. కానీ కాకపోతే ఈ మధ్యలో ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎండాకాలం ఎంతైనా మనకు నీళ్ళు ఇబ్బంది కదా. సో ఒక 2-3 రకాలు అనమాట. అంటే 2-3 బోర్లు కలిపేసి వదిలేసేపటి కొంచెం అంత దప్పి తీరట్లేదు. సో కాబట్టి నేనైతే వెళ్ళి బైక్ మీద వెళ్ళి 10 రూపాయలు ఇచ్చేస్తే క్యాన్ ఇచ్చేస్తారు. మినరల్ వాటర్ అయితే పట్టుకొచ్చేస్తాను. రే ఎందుకు రా కొడతావు? ఎందుకు చప్పుడు చేస్తావు? చేంజ్ ఉంటే 10 రూపాయలు 20 తెస్తామా? చిన్న పాప అడగావాలం పోయి పడుకునేది గ్లోరమ్మ పొయ్యి అంటించుకుంటానులే నేను అని వదిన. అప్పుడే లేసి అమ్మ టమోటాలు కరివేపాకు కొత్తిమీర పాల ప్యాకెట్ పొద్దునకే పొద్దున్న వేసేవాళ్ళ ఫ్రిడ్జ్ ఉండదు కాబట్టి తెచ్చి పెడితే పొద్దున్న వేసిందేమో టీ చేస్తుంది గ్లోరీ. కొంచెంసేపు కూడా ఉండదు. పెడతలే జని హాయ్ చెప్పరా. నువ్వు కనిపిస్తలేవని అడుగుతారు అందరు. నేను తెస్తానని చెప్తే కదా ప్రశస్త నువ్వు తేకూడదు. ఇవన్నీ నిన్ను ఉతికిన బట్టలు అనమాట. ఇక్కడ మిద్ద పైన ఆరేసింటే ప్రశస్తగా తీసుకుని వచ్చేస్తానా? వద్దులేమో ఇటు జానగడ దాటలేవు నువ్వు. ఇంకా మా అత్త అయితే ఇంకా చిన్న పాపకి అయితే స్నానం చేపియాలన్నమాట. బట్టలు తెస్తా గ్లోరీ ప్రశస్త నానే తీసుకొస్తానని పోతుంది. వద్దులే అంటే చూడు నువ్వే పోతారా గ్లోరీ? కాగేవు నీళ్ళు కూడా. ఏం చేస్తావు నువ్వు కూడా? నీళ్ళు పోసుకుందరు కాబట్టి దేగేసి నిండు కాగేవు నీళ్ళు. ఈ టైం అప్పుడు పోస్తే రాత్రి బాగా పండుకుంటానని రోజు ఈ టైంకే పోస్తాం మేము. బాగా గాలి తిరుగుతుంది గిడకు వస్తానని ఇక్కడ తెచ్చుకుంటాపా. ఎక్కడ చేస్తారు వంట? వంట ఇంట్లోనే ఈడే చెప్తాము పొయ్యి మీద. ఈడే బాగా చల్లగా గాలి తిరుగుతుంది ఇక్కడికి పోతామని. ఏంద్రా మంచి స్మెల్? సాంబ్రానా? వేపాకు సాంబ్రాని అలాగే ఎల్లిపాయ పొట్టు వాము వేసుకొని కాళ్ళు చేతులు ముఖం కాపుకుంటాను అనమాట. ఎందుకంటే ఈసారి తలనొప్పి ఉండదు అది ఇది అంటారు కదా, అందుకనేసి ముందు జాగ్రత్త. స్కిన్ ఎలర్జీ కానీ అవి ఏమైనా వస్తాయని చెప్పేసి అలా కాపుకుంటారంట చూడండి ఫ్రెండ్స్. ఓకే కుంపటి 16 రోజులే కదా చేసేది. 16 రోజులు అయిపోయిన తర్వాత ఇట్లా కుంపటి దాని కింద ఉంటుంది కదా బోక్ అట్లాంటి దాంట్లోకి
గనిప్పుల మీద అవన్నీ వేసుకొని అయితే ముఖము కాళ్ళు చేతులు కాపుకోవాలన్నమాట. అందుకే తీసుకొని పోతున్నాను, అగ్గి ఆరిపోతుందని. ఒక నిలబాను పగలగొట్టేసి ఒకటి కుంపట్టి సగం ఇట్లా చేసుకోవాలి కదా. ఈ టమాటాలు కడుక్కునేనా కోసేయండి ఇంకా. బెండకాయలు అంతా కడిగేనా. పొద్దున అన్నము పప్పు చింతకాయ చట్నీ నూరుకునేటివి. ఇంక రాత్రి ఎక్కడ తిరిగి ఇంకా కూరగాయ రొట్టె ఉండాలి. ఇంకా అందుకోసమే ఇంకా ఈ బెండకాయ రొట్టె చేసి బెండకాయలు వేపుతాం. అన్నం వండారు ఇంత. ప్రశస్త వాళ్ళు రొట్టె ఇంకా తక్కువే అన్నం కావాలంటారు. మరి ఇంత అన్నం చేసి ఒక 4-5 రొట్టెలు చేస్తే బెండకాయలు వేసి కట్లు కాయలు తీసుకుందాం గ్లోరీ రొట్టెకి అందేస్తానులే, చెప్పులు వేసుకొని వద్దులే. అవి పైన ఆరేసాను, నిన్న వర్షం వచ్చేది కదా, పై తేవాల లేకుంటే అంటుకోవు. నిన్న మొన్న ఎప్పుడు చేసినట్టు ఉంటుంది కదా బెండకాయ. చేసినాం చేయలేదా? నిన్న చికెన్ తెచ్చుకుని ఆదివారం కదా. అవును, శుక్రవారం రోజు కూడా కొంచెం నాన్ వెజ్ తెచ్చాము. సో ఇంకా నాన్ వెజ్ తినుకుంటూ ఉన్నట్టునే ఉందన్నమాట. కానీ ప్రమిళకి ఎక్కువ ఇష్టం చూడండి బెండకాయని. నిన్న వారం తెచ్చింటిమే. కూరగాయలు కోసుకునేది అయితే అయిపోయా. ఇంక ఇప్పుడు మాడం ఎక్కడెక్కడ ఉండదు. ఆ పొయ్యి అంటించుకొని రట్టు చేసి వేపిస్తే వాళ్ళు ఇంకా ఇంట్లోనే గ్లోరీగా రెడీ అయ్యేది. ఇంకా దాంట్లోనే ఇంకా చేస్తారు ఇంట్లోనే. ఇవి అన్ని అంటే గ్యాస్ మీద రట్లు చేసేకి లేదు కదా. కరెంటు పోతే ఇబ్బంది. కూరగాయలు అయితే దండ మీద చేసినా కానీ 4 రట్లు 5 రట్లు అన్నం వండారు. ఇడే చేసేస్తాను ఇంకా జరిగి చేస్తారులే. గ్లోరీ కానీ చేస్తుంది, నిదానము రావన్నమాట. చపాతీలు అయితే చక్క దిక్కేస్తుంది. సర్దరట్లు ఇంకా అలవాట్లేదు కదా. అయినా అట్లే ఒక రోజు చేసిండే. చేస్తా సర్దరట్లు మనం నువ్వు అయినప్పుడు కూడా 2 రోజులు 2 దినాలు అమ్మాయి చేసినట్టు బాగా చేస్తుంది. ఏం మానింది మొన్న ఈ బౌల్లో ఈ గిన్నెలో కలుపుకున్నాను అనమాట పిండి. రాదు మా అమ్మ ఇదే పిండి బండ మీదే కలుపుకుంటానే దీంట్లోనే చేస్తాను. ఈ అమ్మ దీంట్లో కలుపుకుంటే బాగా వస్తుంది. గిన్నె చల్లిపోవాలి అట్లా కలుపుకొని పట్టేదే. అయ్యమ్మ టైపే చేస్తాను ఇవాళ గిన్నెలోకి వేసుకొని. మనం 2 దినాలు బాగా చేసిండు అట్లా. అన్న బాగా చేసిండారు అట్లు. మీ పెద్ద బాగా చేసిండారు. పళ్ళు చాగొట్టితే బాగుండే. కషానా అన్న మా అయిపోయాయి కదా మా పిండి అయిపోయాయి కదా. దీన్ని నుండి రుచుకొస్తాను వారం. ఫ్యామిలీ పెద్దదమ్మా మరి మనది. చేసినప్పుడే 2 రట్లు 1 రట్లు తింటారు. ప్రశస్త వాళ్ళు ఆడుకుంటూ తింటారు. ఇవాళ బొమ్మలు పెట్టుకున్నారా, బయటకు వచ్చిలేరు. హైడి అవన్నీ చూస్తారనమాట పిల్లలని అయితే. చాలా మంది అంటారు మా రొట్టెలు బాగా చేస్తుంది, మీ అమ్మ పిండి ఎట్లా కలుపుకుంటుంది చూపియండి అని. కలుపుకుంటా చూడండి అమ్మ, మీరు కానీ చేసుకొని తినండి, ఆరోగ్యానికి మంచిది. అన్నం తినే మనకి ఎక్కువ రోగాలు వచ్చేది. రొట్టె తినాలన్నమాట. 2 పూటలు అన్నం తిన్నా 1 పూట రొట్టె తినాలి. లేకుండా గ్యాస్ మీద ఇంత పిండి తీసుకొని కానీ సన్నగానే ఇంతగానే కొట్టి ఇంత కాకరకాయ కానీ క్యారెట్ కానీ బెండకాయ కానీ చేసుకొని తిని ఒక్కొక్క రెట్టి తింటాసు కానీ ఇంత అన్నం తిన్నా కానీ మంచిది అనమాట. బాగా హుషారు ఉంటుంది అనమాట. అంతగా మనుషులు ఉత్త అన్నం తినే లావ్ అవుతారు. బలం ఉండదు మనుషులకి. రొట్టె తింటే మంచిది అనమాట. ఈ కట్టెల పొయ్యిలు లేకుండా గ్యాస్ మీద కానీ కొట్టేసుకున్నట్టు. ఇట్లా మీకు ఇట్లా బండ మీద కలుపుకునికి రాదు కదా. ఇట్లా దాంట్లో రోజు ఇంతే పిండి ఇట్లా దాంట్లో కలుపుకొని చేసుకుంటే అయిపోయాయి.
ఒక అలవాటు పడుతుంది అనమాట. ఒక ఆయక్కమా వాళ్ళ సైడ్ ఇట్లా పిండి కూడా దొరకదంట. నార్మల్గా ఇట్లా మనము జల్లెడ ఆడిస్తాం కదా, గిన్నె ఆడిచ్చి తీసుకుంటాం కదా పిండి, వాళ్ళ సైడ్ నార్మల్గా ప్యాక్ చేసి ఉంటారంట. మేము ఇండియా వచ్చినప్పుడు అట్లా పిండి ఇవ్వండి గ్లోరీ మాకి అని అన్నారు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఎక్కడైనా ఉంటాయి జొన్నలు పిండి. ఎక్కడంటే పొలం కాడ ఇసురుతారంటే ఒక వాళ్ళకి దూరదేశం కదా, అక్కడ ఒక 5 కేజీలు కానీ ఇసురుచుకొని తీసుకొని పోవచ్చు అనమాట. అక్కడ రొట్టెలు తినారు కాబట్టి పిండి ఇసురేవాళ్ళు కానీ తక్కువే ఉంటారు. మనకెళ్ళి రొట్టెలు లేదే అన్నం. ఈ ఊర్లో రొట్టె లేదు, అన్నికి లేదు. ఇక్కడ రాయలసీమ మొత్తం రొట్టెలే. రొట్టెలు తినా రాళ్ళ లక్కుంటాము అంటే గట్టిగా ఉంటామనే మాట. అమ్మ ఉంటాము అయినా కానీ మనుషులకి బిగు ఉంటుంది. మా తినాలా రొట్టెలు తినండి, పిల్లలకు కానీ మీకు కానీ భర్తలకు కానీ బలం ఉంటుంది. నీళ్ళు ఇంకా అందరు పోసుకుంటారు కదమ్మా, డేకి షర్టే పెట్టేవే తీదునా తీసి పెన్నం పెట్టుకుందామని. పొగ ఎక్కువ వెళ్ళేమా తీస్తా. దీన్ని కలిపినట్టయితే కదా గ్లోరీ మరి అన్నం వండారు. పిండి రెడీ అయ్యేలోపు ఇక్కడ పెన్నం వేడైతుంది చూడండి. ఇంకా పిండి పిసుకునేది ఒకటే లేటు, అక్కడ పెంచు కలుపుతుంది కొట్టుకుంటే వచ్చింది. ఇట్లా బాగా కలుపుకున్నాను, లేకుంటే మనం నీళ్ళు ఎక్కువయ్యి ఊక గిట్టి గిట్టి కలుపుకుంటే రొట్టెకి రాదు. సైడ్కి అనేది చీలికి వస్తుంది, అప్పుడు చీలిపోతుంది అనమాట రొట్టె. ఎట్లా కానీ రొట్టె ఏం ప్రశస్త తప్పకుండా సైకిల్ ప్రిన్సి ప్రశస్త గొడవ పడుతున్నారు చూడండి. నా సైకిల్ ఎందుకు దొక్కుతున్నావు, నీ సైకిల్ ఉంది కదా అనేసి. హాయ్ చెప్పు మమ్మీ. గుడ్ ఈవినింగ్. నీ సైకిల్ పెట్టుకొని ప్రిన్సి సైకిల్ ఎందుకు దొక్కుతున్నావు నువ్వు? అది నాకు కొంచెం భయం అవుతుంది. కొంచెం భయం అవుతుంది. ఓకే సరే గుడ్. ఏం ప్రిన్సి నీ సైకిల్ దొక్కుతుంది కదా ప్రశస్త. హాయ్ రోజు బెండకాయ రొట్టె కొంచెం దొక్కుతానంటే ఇచ్చాను. వద్దులే బాగా కింద రొట్టె పిండి వేసి ఇట్లా రొట్టె కొట్టుకోవాలి చూడండి. కింద ఇట్లా పిండి వేసి రొట్టె నీళ్ళు వేసి తిప్పేయాలన్నమాట. ఫస్ట్ రొట్టె కంప్లీట్. ఇంక ప్రతిసారి పిండిలో నుంచి కొంచెం తీసుకోవాలా, రొట్టె కొట్టాలి, అట్లా కాల్చుకోవాలన్నమాట. దగ్గర అయితే మన వాళ్ళకి అందరికి రొట్టెలు చేసి ఇచ్చేదాన్ని నేను. దగ్గర ఉంటే కానా అందరికి రొట్టెలు చేసి ఇచ్చేదాన్ని. పాపం వాళ్ళు ఎక్కడో మనం ఎక్కడో ఇట్లా చూసి నేర్చుకొని రొట్టెలు తినండి అమ్మా మీ ఫ్యామిలీ అంతా. ఇంకా అమ్మ అయితే బయట రొట్టెలు చేస్తుంది అనమాట. ఇంక నేను బెండకాయలు వేయించుకొని తాలింపు ఇచ్చుకోవాలా. దానికి కూడా అన్ని ఐటమ్స్ రెడీ చేసింది అమ్మనే. ఫస్ట్ రౌండ్ బెండకాయలు కూడా వేయించుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ ఓకే నబ్బ మొత్తానికి తెల్లవారింది. సో మనం పని పోయింది కదా పత్తి విత్తనాలు నాటడానికి. సో వర్షాలు పడ్డాయి కాబట్టి సో పత్తి విత్తనాలు నాటడానికి అయితే వెళ్ళిందనమాట. అంటే ముందు వర్షాలు వచ్చాయి కాబట్టి తొందరగా నాటేస్తే సో ఇంకా మొలకలు వచ్చేసి ఇంకో వర్షం వచ్చాయంటే బతికిపోతాయి. సో కాబట్టి చాలా చాలా తొందరపడుతున్నారు చాలామంది వేసేద్దామని చెప్పేసి. సో ఇన్ని రోజులు పని లేకుండా ఇంటికాడ కూర్చున్నారు, కానీ ఇప్పుడు సీజన్ కదా మొదలైంది కాబట్టి మెల్లమెల్ల బిజీ అవుతున్నారు అనమాట. సో ఇంక ఎట్లా ఉంటుందంటే పరిస్థితి మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఈ పంట అయిపోయే వరకు చాలా బిజీ అనమాట. కూలీలు దొరకరు అసలు. సో అది మెల్లగా కనిపిస్తుంది, బిజీ అవుతుంది మా అమ్మ అయితే. సో ఇంకా ఆయన అసలు వంట కాకముందే పనికి వెళ్ళింది. ఏం కట్టుకెళ్ళింది?
అవతల భారత వాళ్ళు చిక్కుడుకాయ ఉంటే చిక్కుడుకాయ పార్టీ వాళ్ళ ఇంట్లో నుంచి రొట్టె పప్పు అవతల అన్ని ఇక్కడ కలిపేసి 2 కలిపేసుకొని వెళ్ళిపోయింది అనమాట. మా సౌండ్ చేద్దామా. సో అలాగే కన్నెచ్చలు తెచ్చిందంట కదా మా పార్టీ. సో అదంటే చూపిస్తారు. తెచ్చింది కదా అవన్నీ అయితే ఒకసారి చూపిస్తాను. గుడ్ మార్నింగ్ చెప్పు చిన్న పాప. చెప్పు చిన్న పాప గుడ్ మార్నింగ్ చెప్పు. మా చిన్న పాప ఇప్పుడు లేచింది. గుడ్ మార్నింగ్ అందరికీ అని. నన్ను కాదు అక్కడ చూడు. వాళ్ళ ఆయన మాటలు చెప్తుంటాడు కదా, ఎక్కడ చెప్తే అక్కడ తలకాయ తిప్పుతాడు చూడండి. సో చాలా ఇంట్రెస్ట్ అనమాట నేనంటే. సో అది ప్రాబ్లం, వాళ్ళ అమ్మ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదులేండి. వాళ్ళ నాన్ననే చూసింది నా మాట వినట్లేదని. నేను కూడా చెప్తానులే కానీ అంత ఓపిక నాకు లేదు. కానీ ప్రతాప్ అయితే మాట్లాడించే కొద్ది మాకు చూస్తుంటాడు. అంటే రోజు చూసిన మాకమే కదా, ఇంకా మా నాయన అప్పుడప్పుడు ఎక్కువ రాడు కాబట్టి అని అనుకుంటుంటాను కదా. పద చూపిద్దు పద. గ్లోరీ దా తీసుకోరా గ్లోరీ గిట్కే గీడేసిందమ్మా. అంటే కూర్చోను ముందు వేసుకోవచ్చు టప్ చైర్. ఓకే ప్రిన్సీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. ఇగోండి మ్యాంగోస్ ఎక్కువ తినడం వల్ల ఇగోండి పింపుల్స్ చాలా పెయిన్ ఉంటాయి. ఇవి మా ప్రిన్సీ కథ అట్లా వచ్చినాయి. చెప్పినా తినొద్దు మా తినొద్దు ఎక్కువ అని. చీర కూడా డ్రెస్ వావ్ సూపర్. లాస్ట్ టైం ఎక్కడ ఇచ్చింది చెప్పు. లాస్ట్ టైం భారతికి కన్నచ్చి మేము ఎక్కడ ఇచ్చి వచ్చాను చెప్పు. నిస్సి పాప పుట్టినప్పుడు కదా. ఓకే శారీ కొత్త మోడల్ ఉంటుంది కదా. ఇంతకు ముందే అడిగిందంట వదిన ఈ మోడల్ ఉంది అని. అదే మా ఇంట్లో పెట్టుకొని బాగా ఇదే శారీ తెచ్చింది. ఓకే ఓకే మొత్తానికి ఒక చీర వచ్చేసిందను. ఇంకా బేబీకి తల్లికి బిడ్డకి యూజ్ అయ్యేటివి అనమాట ఇవన్నీ. గోధుమ పిండి, పసుపు, బెల్లము, చేతికేసే గాజులు, మొలతాడు, ఉల్లిపాయలు, సొనమసూరు రైస్, సేమియా, పిండి, ఆయిల్, పసుపు, మైసూర్ శాండిల్ సోపు, సో ఇన్ని ఉప్మా రవ్వ. ఓకే సో కన్నెచ్చం అంటే ఇదే అనమాట. అంటే బాల్యంతో ఏదైతే తినొచ్చో అవి తీసుకొని రావడమే. పాపకి కానీ చేతికి కట్టే గాజులు కానీ ఒక డ్రెస్ కానీ తీసుకొస్తారు. సో అదే చూడండి కన్నెచ్చం అంటే. ఇంకా భారతి నిన్నైతే ఇచ్చి వెళ్ళింది అనమాట. ఇంక ఇవన్నీ మన ఛానల్లో కూడా చూపిద్దాం మన సబ్స్క్రైబర్స్ అనేసి మేము చూపిస్తున్నాం మా ఆనందం కోసము. నిన్నంతా బిజీ ఉన్నందుకే తొందర అవుతుంది మా డ్రెస్. మంచి చిన్న కొంచెం ఒక 1 మంత్ ఉంటే అయిపోతుంది. వేసేయచ్చు ఆ డ్రెస్ని. వేసుకొని చర్చి పోతాం చిన్నపాక. ఏమని చిన్నపాక నువ్వు కొన్ని రోజులు అయితే అది నాది ఇది నాది డ్రెస్ ఇప్పుడు సైలెంట్గానే ఉంటారు. 2 రోజులు ఉంటే ఉంటుంది యుద్ధము. వీళ్ళు యుద్ధం చూస్తున్నాం ఇప్పుడు. సూపర్ పెట్టేసండి. పాప బంద్ చెప్పండి, విజిల్ ఎక్కువైంది మళ్ళీ ఇబ్బంది. అదే కొంచెం ఏది మంచి ఫ్లేవర్ వస్తుంది అని అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయినారా. మాకు పచ్చిమిరకాయల పప్పు నీకు ఆకూర చేస్తాను సర్లే చాలమ్మా. మాట్లాడదంట. ఏం మాట్లాడాలని ఇదాని అంటది. చిన్న బిడ్డ ఎవరు నువ్వు కాదు, ఇంకా నువ్వు పెద్ద బిడ్డ. ఇంకా నానే చిన్న బిడ్డ అంటది, వద్దు అంటది ఒక్కొక్కసారి. కాదు గడ్డడిగా ఊరిదే ఊర్లేదు. వాళ్ళ అమ్మ ఏదో దుమ్ము పడిందని అలా పొరకు తీసుకొని ఉంటుంది. ఈమెనేమో ఏడుపు. కిందేస్తే ఉండలేదు చూడండి, బాగా మనుషులు ఎత్తుకొని అలవాటు కదా. లేలే 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 ఓకే ఓకే ఓకే. సో ఇంకా ట్రెండ్ అనేది అయిపోతే తొందరగా, ఎందుకంటే నీకు టిఫిన్ టైం అయినట్లు ఇవి కూడా టైం అయినట్లుంది. సో అంతవరకు ఇంకా మామూలుగా ఇంకా ఏడుపు ఆగదు. ఓ ప్రైజ్ నువ్వు పోమా, ఆడ ఉంది పేస్ట్ తీసుకో. అయిపోయిందా పచ్చిమిర్చి పప్పు? ఇంకా పప్పు కలపాల రామల్లా. ఇంకేమేమి కలుపుతున్నావు దీంట్లో? పాలకూర మెంతికూర కలిపి పాలకూర మెంతికూర కరివేపాకు
అరే నీకు పాలకూర ఇష్టమే కాదా? మొన్న చేసింటే బాగుంది గ్లోరమ్మ అనే, ఇంకా అందుకే అందులో వచ్చి మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా ఎత్తేసాను. జాగ్రత్త, గాలి పోయిన తర్వాత ఓపెన్ చేయాలి. ఎంతసేపే ఆ విజిల్ కానీ అవన్నీ కానీ చెక్ చేసుకోండి. ఆ రబ్బర్ కానీ ఏమైనా లూజ్ అయింది అవన్నీ జాగ్రత్తగా ఉండాలి. కుక్కర్ దగ్గర కింద పెట్టేసుకుంటాం. ఇంకా సో యాక్చువల్లీ మొదటితో పోల్చుకుంటే వంటలు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాయన్నమాట. చాలా టేస్ట్గా చేసింది గ్లోరీ కూడా. ఆల్మోస్ట్ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాయి. సో చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎక్కువ రోజులు కిచెన్లో ఉంది కాబట్టి చేయి తిరిగింది అనమాట మంచిగా. సో రొట్టెలు కానీ అవన్నీ కానీ చాలా బాగా చేస్తుంది మొత్తానికి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు వీడియో అయితే ఓకేనా. సో ఒకరోజు తర్వాత ఒకరోజు వీడియోతో వస్తున్నాం. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అయినా సో నెక్స్ట్ డే కొంచెం లెంత్ వీడియోతో అయితే వస్తున్నాను కదా, ఏమనుకోకండి. సో ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే. ఖచ్చితంగా మరి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఫ్యామిలీ ఎప్పుడు గుర్తు చేసుకోండి సరేనా. మా ఇంట్లో విషయాలతో, మా చిన్న విషయాలతో డైలీ మీతో మాట్లాడుతూనే ఉంటాను. అండ్ మీ ప్రేమ అండ్ మీ లవ్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా. చాలామంది అన్న వీడియోస్ రావట్లేదని నాకు మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. కానీ సో ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ అని వత్తి సో బెల్ సింబల్లో వచ్చేస్తే ఆల్ అని పెట్టేస్తే ప్రతి నోటిఫికేషన్ అనమాట. ఏదైనా షార్ట్ వీడియో పెట్టినా, లెంత్ వీడియో పెట్టినా, ఏదైనా అప్డేట్ ఇచ్చినా సో మీకు తొందరగా పైన వచ్చేస్తుంది నోటిఫికేషన్లో, పైన మొబైల్ పైననే. సో ఓకేనా, మంచి వీడియోతో మంచి లాగ్తో చిన్న విషయాలతో సరదా మళ్ళీ వస్తూనే ఉంటాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.